హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ సినిమా బార్డర్ ల్యాండ్స్ ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక గేమ్ ఆధారంగా తీసిన ఈ సినిమా ఒక అడ్వెంచర్ సినిమా. అటు మ్యాడ్ మ్యాక్స్, ఇటు మమ్మీ, ఇటువంటి 2-3 సినిమాల్ని మిక్స్ చేసి కొడితే వచ్చిన సినిమాలా అనిపిస్తుంది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. లిలిత్ అనే బౌంటీ హంటర్కి, అంటే డబ్బు తీసుకొని దొంగలను పట్టుకునే అమ్మాయికి అట్లాస్ తన కూతురు టీనాని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ అమ్మాయిని తీసుకురావాలని కోరతాడు. పాండారో గ్రహం మీద కిడ్నాప్ చేయబడిన అమ్మాయిని తీసుకురావడం కోసం లిలిత్ తన టీంతో ఒక చిన్న రోబోట్తో కలిసి ఏం చేసింది అన్నదే సినిమా. ఈ సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్ రాంగ్ కాస్టింగ్. ఆ పాత్రలకి అస్సలు సూట్ అవ్వని యాక్టర్లను ఎంచుకున్నారు. అంతేకాక సినిమాలో చాలా హై విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే ఎక్కడ ఎమోషన్ కంటెంట్ ఉండదు. ఇటువంటి సినిమాలకి ఎమోషన్ లాజిక్ అక్కర్లేకపోయినా మినిమం స్క్రీన్ ప్లే అన్నా బాగుందా అంటే సినిమాకి ఆ స్క్రీన్ ప్లే కూడా బాగోదు. వీడియో గేమ్ ని సరిగ్గా స్క్రీన్ మీద చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. అక్కడక్కడ మీకు గ్రాఫిక్స్ బాగుంటాయి, రోబోట్ చేసే పనులు కూడా నవ్విస్తాయి, కొన్ని సీన్లు వెగట కూడా పుట్టిస్తాయి. కాకపోతే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కి, కాస్ట్యూమ్ డిజైనింగ్ కి మంచి మార్కులు పడతాయి. అలాగే స్క్రీన్ ప్లే ఇంకొంత బాగుండుంటే జనాలను అలరించేదే. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. కెవిన్ హార్ట్ కానీ, లిలిత్ పాత్రలో కేట్ బ్లాంచెట్ కూడా బాగా చేసింది. చిన్నపిల్ల టీనా పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. టీనా పాత్ర పోషించిన అరియానా కూడా బాగానే చేసింది. కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు, మనమే కితకితలు పెట్టి నవ్వుకోవాలి. అటువంటి కామెడీ ఉంటుంది ఈ సినిమాలో. దర్శకుడు ఎక్కడ తనలో ఉన్న పనితనాన్ని చూపించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంకొకటి, ఎక్కడా ఈ సినిమాలో మెరుపులు ఉండవు, వావ్ అనిపించే సన్నివేశాలు ఉండవు, గూస్ బంప్స్ కలిగించవు. ఈ సినిమాని సినిమాగా తీయడం కంటే వెబ్ సిరీస్ గా చేసుకుని ఉంటే కొంత మేరకు ప్రేక్షకులను అలరించేదేమో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.